మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండల కేంద్రంలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్డు భద్రతా ప్రోగ్రాంలో పెద్దశంకరంపేట మండల ఎస్ఐ బాలరాజు వాహనదారులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారే వాహనాలను నడపాలని, కారు, ఇతర వాహన ప్రయాణం చేస్తున్నప్పుడు సీటు బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని, జాతీయ రహదారులపై నిర్జిత వేగానికి అనుగుణంగా వాహనాలను నడపాలని అన్నారు. పశువుల కాపర్లు, యజమానులు తమ పశువులను రోడ్లపైకి రాకుండా జాగ్రత్త వహించాలి అన్నారు. వాహనం వ్యతిరేక మార్గంలో నడిపించడం, మద్యం సేవించి వాహనాలను నడపడం వలన వాళ్ల ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలు తీసిన వాళ్లవుతారని అన్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో పెద్దశంకరంపేట పోలీసు సిబ్బంది, నేషనల్ హైవే అథారిటీ 161 సిబ్బంది పాల్గొన్నారు. వాళ్ళు చిన్న ఉంటారు కాబట్టి 10 మంది పెద్దోళ్ళు ఎక్కేట్లు వేసినా 15 మంది వస్తారు. 15 మంది ఎక్కించి మళ్ళీ వాళ్ళ స్కూల్ బ్యాగ్లు ఎక్కించేస్తారు. ఆ ఆటో కాస్త ఏమవుతుంది, కార్ అంతా వెళ్ళిపోతుంది. అది పోయే రూట్ కనిపిస్తుంది. సైడ్ మిర్రర్లు ఏం కనిపించదు. మొత్తం ఆ సైడ్ మిర్రర్కి బ్యాగులు, టిఫిన్ బాక్సులు అంతా తగిలిస్తారు. అది ఏమన్నా ఏ వెహికల్ వచ్చి తాకకుండా సరే మీరు ఓవర్లోడ్ కాబట్టి టైర్ వలిగి లేకుంటే స్కిడ్ అయిపోయి పడిపోతే ఒకరి మీద పడి అట్లా కూడా చనిపోతారు. ఎక్కువ మందిని ఎక్కించుకోవద్దు, రాంగ్ రూట్లో పోవద్దు, ఓవర్ స్పీడ్ కూడా పోవద్దు. మేము ఏమైనా వెహికల్ చెకింగ్ చేసినప్పుడు మమ్మల్ని తప్పించుకున్నామని చెప్పి ఎంబడే యూటర్న్ తీసుకొని పోతే మీకే కదా నష్టమయ్యేది. మేము మీకోసం పనిచేస్తున్నాం. మేము కానీ నేషనల్ హైవే కానీ ఎవరైనా సరే మీకోసం పనిచేస్తున్నాం. మీరు ఖచ్చితంగా రోడ్డు నిబంధనలను, ట్రాఫిక్ నిబంధనలను పాటించి మీ జీవితాలను, విలువైన జీవితాలను కాపాడుకోవాలి. మీరు చేసే తప్పు వల్ల ఎదురుల జీవితాలు నాశనం కావచ్చు. మీరు తప్పు చేసి తాగి నడిపినట్టు అది మీ తప్పు. మీరు పోయి కుదరడం వల్ల ఎదురుల జీవితం కూడా ఖరాబ్ అవుతుంది. వాడు మంచిగా వస్తాడు, వాడు ఏం పాపం చేయలేదు, వాడి జీవితం కూడా ఖరాబ్ అవుతుంది కదా. రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళందరూ కూడా